మీరు తిరిగి అక్కడ ఒక 3-4 రోజులు లేదా ఒక వారం రోజులు మంచిగా అక్కడ ఉండి అసలు ఏ రాజకీయ నాయకులకు ఎవరెవరికి లొల్లుళ్ళు ఉన్నాయి, ఎందుకు వాళ్ళకు పడతలేదు, ఎందుకు ఇట్లా గ్రూప్ లెక్క డివైడ్ అవుతున్నారు ఏందనేది మీరు అక్కడ కూర్చొని సెట్ చేస్తేనే ఇవన్నీ కూడా సెట్ అవుతాయి. లేకపోతే వాళ్ళందరూ రోడ్ల పైనకు వచ్చి కొట్టుకునేటట్టున్నారు. కాంగ్రెస్ నాయకులు కూడా గెలిచింది అందుకే. ఈ రోజు ప్రజలందరిలో కూడా అసంతృప్తి ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా బీఆర్ఎస్ లేదు అన్న బాధ వాళ్ళకు ఉన్నది. కానీ నాయకులు ఏం చేస్తా ఉన్నారు, దాన్ని ఎవరు కూడా సెట్ చేసుకుంటలేరు కదా, చేసుకోవాలి దాన్ని. అందుకే మరి ఎవరెవరు ఎన్ని కథలు పడ్డారు, ఎవరెవరు కాంగ్రెస్ గారు సపోర్ట్ చేసిండ్రు, ఇటు వాళ్ళు గెలవద్దు, నేను గెలవకపోతే నా పార్టీ వాడు ఇంకోటి గెలవద్దు అని చెప్పి కొంతమంది బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే మొన్న చూసుకున్న మున్సిపల్ ఎలక్షన్స్ కానివ్వండి, స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిలో కూడా ఇట్లా ఏంటంటే ముచ్చట. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ గా ఒక నియోజకవర్గం ఉన్నది అనుకుందాం, నేను ఒక ఎమ్మెల్యే, నాకు ఆ నియోజకవర్గంలో నాకు బాగా పట్టున్నది. నన్ను తీసుకుపోయి అంటే అక్కడ ఉన్న ప్రజలందరితో కానివ్వండి నన్ను పోతే గుర్తుపడతారు, నేను వాళ్ళతో మాట్లాడితే మంచిగా ఉంటుంది, ఓట్లు పడతాయి.